హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సో రీసెంట్ డేస్లో మనం కానీ చూసుకున్నట్లయితే బాలీవుడ్ సినిమాలన్నింటినీ బాద్షాలా మడత పెట్టేశాయన్నమాట మన సౌత్ ఇండియన్ మూవీస్ అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా పెద్ద పెద్ద సినిమాస్ అయితే వచ్చాయి అండ్ బాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్తో బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా దొక్కేశారన్నమాట మన తెలుగు డైరెక్టర్స్ ముఖ్యంగా సో ఇందులో తెలుగు డైరెక్టర్స్ చేసినటువంటి సినిమాల వలన ఈ మధ్య బాలీవుడ్లో ఉన్నటువంటి అంటే బాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పాపం ముసిగేసుకొని ఉన్నారనమాట సో రీసెంట్ టైంలో మనం కానీ చూసుకున్నట్లయితే ముంబైలో ఉన్నటువంటి మరాఠా థియేటర్ అనేటటువంటి ఒక థియేటర్ ఉందన్నమాట ఈ థియేటర్లో షారుఖ్ ఖాన్ గారికి ఎంతో ఇష్టమంట అండ్ ఈ థియేటర్లోనే షారుఖ్ ఖాన్ ఫేమస్ మూవీ అయినటువంటి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా 28 సంవత్సరాలు ఆడిందనమాట అంటే అక్షరాల 10,000 రోజులు ఆడినటువంటి థియేటర్ అది సో అందువల్లనే డంకీ సినిమాని అంటే రీసెంట్ టైంలో షారుఖ్ ఖాన్ న్యూ మూవీ అయినటువంటి డంకీ సినిమాని అయితే థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది బట్ పక్క రోజునే అంటే రిలీజ్ చేసినటువంటి ఆ రోజునే జనాలు పెద్దగా లేకపోవడంతో ఆ థియేటర్లో మన తెలుగు సినిమా అయినటువంటి సలార్ని రిలీజ్ చేశారంట సో హౌస్ఫుల్ బోర్డు అండ్ ఆడియన్స్ రచ్చ వేరే లెవెల్లో ఉందన్నమాట సో ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్ గారికి ఇది కొంచెం ఒక అవమానకరమైన సిచ్యువేషన్ అనే చెప్పాలి సో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాలీవుడ్కి ట్రాన్స్ఫర్ అయిపోయారనమాట సో ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో డైరెక్టర్స్ చేసినటువంటి సినిమాలు ఏ లెవెల్లో ఆడుతున్నాయో మనందరికీ తెలుసు దాంతో కొత్తగా ఈ మధ్యనే బాలీవుడ్కి ఒక చిన్న మచ్చ ఏర్పడిపోయింది అనమాట అంటే ఆఫ్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వచ్చినటువంటి యానిమల్ మూవీ ద్వారా కూడా బాలీవుడ్లో ఒక మంచి సినిమా లేదే అంటే బాలీవుడ్లో ఒక హిట్ని ఇవ్వాలన్నా సరే మన తెలుగు డైరెక్టర్లే ఇవ్వాలి అన్న రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట షారుఖ్ ఖాన్ గారి ఫేవరెట్ థియేటర్ అయినటువంటి మరాఠా థియేటర్లో కూడా ఆయన సినిమా అయితే వేయలేదనమాట సో ఈ విషయాన్ని ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ప్రేక్షకులు అండ్ షారుఖ్ ఖాన్ గారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారన్న విషయాన్ని మనం వేచి చూడాల్సిందే ప్రస్తుతానికైతే మాత్రం తెలుగు ప్రేక్షకులు కాదు సౌత్ ఇండియా ప్రేక్షకులు అందరూ కూడా ఈ విషయాన్ని విన్న వెంటనే కడుపు బాగా నవ్వుకుంటున్నారనమాట అండ్ ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పొచ్చు సో మీకేమనిపిస్తుంది ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మర్చిపోకుండా న్యూ అప్డేట్స్కి సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్